హాయ్ హలో ఫ్రెండ్స్, అను కిచెన్స్. ఇప్పుడు టమాటా రైస్ ఈ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ కళాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు అన్ని రకాలు వేసుకోవాలి. మీ దగ్గర ఏవి ఉంటే అవి అనాస్ పువ్వు, చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకులు అన్ని రకాలు వేసుకొని పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ ఎవరెస్ట్ మాల్ వేసుకొని కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఓ 2-3 మినిట్స్ కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి తగినంత వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అది కలుపుకోవాలి. ఓ 2-3 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఓ 5-6 మినిట్స్ అలా కలిపితే చాలు. తర్వాత పచ్చిమిరకాయలు కారం బట్టి ఒక 3-4 అలా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలపాలి. మనం చిన్నగా ముక్కలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు. కొంతమంది గ్రేవీతో చేస్తారు, కొంతమంది ఇలా ముక్కలతో కూడా చేస్తారు. ఇలా ముక్కలతో చేస్తే మనం తినేటప్పుడు ముక్క కొంచెం తగులుద్ది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా రైస్. ఇలా ట్రై చేసి చూడండి టమాటా రైస్. బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను బాస్మతి రైస్తో చేసుకున్నాను. బాస్మతి రైస్ ఒక అరగంట నానబెట్టుకొని తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. అది అయిపోయాక కుక్కర్ చల్లారి పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, పసుపు 2 వేసి మూత పెట్టి మగ్గ పెట్టాలి కాసేపు. ఈ 2 వేసి కలపాలి 2 నిమిషాలు. బాస్మతి రైస్ అయిపోయాక ఆరిపెట్టుకోవాలి. పక్కన పెట్టి ఆ గిన్నె కొంచెం చల్లారాలి. దాంట్లో ఉడకపెట్టినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే డ్రైగా ఉంటుంది, కొంచెం పొడి పొడిలాడుతూ. అంటే పొడి పొడిగా వస్తుంది, సొద్దగా రాకుండా రైస్ అనేది మనం కుక్కర్ పెట్టినప్పుడే. ఇలా టమాటాలు కలిపేశాక మూత పెట్టి కాసేపు పక్కన పెడదాం. తర్వాత ఇలా మగ్గుతూ వస్తుంది, వాటర్ పైకి తేలుద్ది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది మగ్గ పెట్టాలి, ఫుల్గా మగ్గ పెట్టాలి, బాగా మగ్గిపోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక కారం 1 స్పూను, ఎవరెస్ట్ గరం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కొంచెం ఒక 1/2 స్పూన్ చాలు స్పైసీనెస్ కోసం. ఆ తర్వాత ఫుల్గా కలిపేసుకోవాలి ఒక 2 మినిట్స్. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటాయి కదా, ఆ 2 కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అది కలిపి అలా ఉంచితే ఆయిల్ బాగా తేలుద్ది పైకి. ఈ 2 వేసుకొని కలిపేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే మగ్గుద్ది బాగా. స్పైసీనెస్ వాటిలోకి దూరుద్ది, ఆ మొక్కల్లోకి వెళ్ళి బాగుంటుంది. చూసారా, చూస్తుంటే నోరు ఊడిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ బాగా పైకి తేలుద్ది. ఇలా ఫుల్గా మగ్గిపోవాలి టమాటా అనేది. చూసారా, చాలా బాగా వచ్చింది. ఇలా తర్వాత పక్కన పెట్టేసుకొని ఇది ఇప్పుడు బాస్మతి రైస్ వండుకున్నాము. ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక బేషన్ తీసుకొని రైస్ దాంట్లో వేసేసి ఈ టమాటా అంతా వేసి కలిపేసుకోవాలి. ఇదిగో ఇలా కలిపేసుకోవాలి. వేడి వేడిగా టమాటా రైస్ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి లాస్ట్లో, అంతే, ఫినిష్. టమాటా రైస్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు లైక్స్ కూడా చేయండి, షేర్ చేయండి. బాయ్.